ఇవాళ హైదరాబాద్కు రాజ్నాథ్ సింగ్ మధ్యాహ్నం జూబ్లీహిల్స్లో ఎమినెంట్ పర్సన్స్తో సమావేశం. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనపై మాట్లాడనున్న కేంద్ర మంత్రి రేపు ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్కు హాజరు. నేడు సుప్రీంలో విచారణకు రానున్న మీనాక్షి నటరాజన్ పిటిషన్. తక్షణ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పిటిషన్. ఇటు కూటమి విజయోత్సవ సభ, అటు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ ర్యాలీ. టెంపుల్ సిటీ తిరుపతిలో పొలిటికల్ హీట్, భారీ బందోబస్తు ఏర్పాట్లు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెద్దారెడ్డిని అనంతపురానికి తరలిస్తున్న అధికారులు. ఇవాళ తాడిపత్రిలో కూటమి వైసీపీ పోటాపోటీ ర్యాలీలు. ఏపీలో మోగిన బడిగంట. వేసవి సెలవులు ముగియటంతో తిరిగి ప్రారంభమైన స్కూల్స్. 2026-27 ఏడాదికి పాఠశాల క్యాలెండర్ విడుదల. ఏపీలో విస్తరిస్తున్న నైరుతి. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. పిడుగులతో కూడిన వానలతో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. ఖరీఫ్ పనులు వేగవంతం చేసిన రైతులు. మమతాకు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం. అభిషేక్ బెనర్జీ కావాలా, నమ్మకమైన నేతలు కావాలా అని ప్రశ్న. అభిషేక్ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్. లేదంటే తాను టీఎంసీకి గుడ్ బై చెబుతానంటూ వార్నింగ్. తగ్గుతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,45,630. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,33,490. నేల చూపులు చూస్తున్న వెండి. కిలో సిల్వర్ రేట్ 2,59,900. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000.